కొంతమంది జాబ్ వచ్చిన వెంటనే సార్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసేయమంటారా అని అడుగుతూ ఉంటారు. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ సో వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ పాటు స్టేబుల్‌గా మీకు వచ్చిన జాబ్‌ని చేయండి. సో ఆ పర్టిక్యులర్ జాబ్‌లో ఇన్స్ అండ్ ఔట్స్ అనేది మీకు తెలిసిన తర్వాత, సో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలిసిన తర్వాత, సో యూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు ఆన్ బోర్డ్ అనదర్ న్యూ ప్రాజెక్ట్. సో ఇనీషియల్‌గా జాబ్ రాంగానే మీరు ఇంకో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోతే ఎగ్జిస్టింగ్ జాబ్ ఏదైతే చేస్తున్నారో అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇనీషియల్‌గా వెంటనే జాబ్ రాంగానే మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌కి వెళ్ళొద్దు. ఐ వుడ్ సజెస్ట్ యూ ఒక 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని ఆ తర్వాత వన్ బై వన్ ప్రాజెక్ట్ తీసుకోవడం మొదలు పెడితే మీకు ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు. యూ హావ్ టు లెర్న్ మేనేజ్మెంట్. ఒక పక్కన జాబ్ చేస్తూ ఇంకో పక్కన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కూడా చేయడం అనేది ఒక మేనేజ్మెంట్ స్కిల్ అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనుకోవచ్చు, లేదంటే క్లయింట్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. సో ఇనీషియల్‌గా జాబ్ వచ్చిన తర్వాత కంగారు పడిపోయి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి నాకు తెలుసు చాలా మందికి. సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి కదా అని ఆన్ బోర్డ్ చేసుకోవద్దు. మీరు ప్రెషర్ ఫీల్ అవుతారు. సో ఒక 6 మంత్స్ స్టేబుల్‌గా జాబ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటే గనక మీకు మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుందన్నమాట. బట్ అగైన్ ఒకవేళ మీరు మేనేజ్ చేసుకోలేకపోయినా సో మాలాంటి మెంటర్స్ అందరం కూడా ఉంటారు కాబట్టి సో ఎప్పుడైనా సరే యూ కెన్ కాల్ అస్ అండ్ ఆస్క్ అస్. లైక్ ఎప్పుడైనా ఎక్కడైనా స్ట్రక్ అయితే విల్ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ ఎనీవేస్. సో నాట్ టు వర్రీ. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, అది కూడా తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే గనక మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు. సో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు పర్సనల్గా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను.